ఆర్జీవన్ ఏరియా పర్సనల్ మేనేజర్గా బాధ్యతలు నిర్వర్తించి ఉద్యోగ విరమణ పొందిన ముప్పిడి రవీందర్ రెడ్డిని అధికారులు, ఉద్యోగులు సన్మానించి ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ మేరకు జీఎం కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై రవీందర్ రెడ్డిని సన్మానించి జ్ఞాపికను అందజేశారు. అనంతరం జీఎం మాట్లాడుతూ రవీందర్ రెడ్డి అత్యంత నిబద్ధతతో, క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ యాజమాన్యం, కార్మిక సంఘాలు, ఉద్యోగుల మధ్య సమన్వయం నెలకొల్పడంలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు. ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించిన అనేక కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు పారదర్శకమైన పరిపాలన, మానవ వనరుల నిర్వహణలో తనదైన ముద్ర వేశారని తెలిపారు. ఆయన పదవి విరమణ అనంతరం కూడా సమాజానికి సేవలు అందిస్తూ మంచి ఆరోగ్యం, ఆనందంతో జీవించాలని ఆకాంక్షించారు. పర్సనల్ డిపార్ట్మెంట్ కి ఇది ఒకటి మాత్రమే కాకుండా మిగిలిన పర్సనల్ డిపార్ట్మెంట్ అంటే ఇటు ప్రెస్ అండ్ మీడియాతో కానీ వాళ్ళతో సత్సంబంధాలు వెళ్ళిపోవడం కానీ, అట్లే ఉద్యోగస్తుల ప్రమోషన్లు వాటి విషయంలో చేయడం కానీ, ఇంకొకటి ఏంటంటే ప్రమోషన్ల విషయంలో మేము ఈ యూనియన్ నుంచే వచ్చండి. ఏమనంటే ప్రమోషన్ ఒక్కసారి అని పెట్టడం వల్ల అప్లై చేసుకుని వాళ్ళు మిస్ అవుతున్నారంటే మేము మొదటిసారిగా ఒక ప్రయోగంలో 2-3 సార్లు కూడా చేయడం వల్ల ఎక్కువ మందికి ప్రమోషన్లు ఇప్పించడం జరిగింది. దానికి చొరవ తీసుకున్నందుకు మరొక సందర్భం ఏంటంటే, ఇప్పుడు షంటింగ్ మజ్దూర్ అనే ప్రమోషన్ సిఎస్పిలో లేకుండే, ఎప్పుడైతే వర్కర్ల నుంచి యూనియన్ల నుంచి వచ్చిందో రాగానే దానికి చొరవ తీసుకొని పైదాకా తీసుకుపోయి అక్కడ షంటింగ్ మజ్దూర్ అని ఒక డిజిగ్నేషన్ చేసి కొంతమంది వర్కర్లకు ఇక రాబోయే తరాల వారికి కూడా ప్రమోషన్ల మీద రెగ్యులర్ గా, అది పర్సనల్ మేనేజర్ యొక్క రోల్. కంగ్రాచులేషన్. ఒక సమస్యను గుర్తించడం, ఆ సమస్య మళ్ళీ ఎప్పటికీ రాకుండా పరిష్కారం చేయడం అనేది లీడర్స్ లక్షణం, అటు నాయకత్వ లక్షణం. ఇట్లా ఎన్నో విధంగా చేయడం, యూనియన్లతో సత్సంబంధాలు చేసుకోవడం జరిగింది. ఇక వ్యక్తిగతంగా కూడా వారు మృదు స్వభావం, చదువుకున్నవారు, ఇటు లా కూడా చేశారు. నాకు ఏంటంటే రేపు మన సింగరేణి కాలేజ్ కానీ యూనియన్ల కానీ రేపు అవసరమైతే మనందరం మన సర్వీస్ తీసుకోవచ్చు కావచ్చు. లాయర్గా ఉంటారు, కొద్దిగా సైడ్ల పాటు ఇక్కడే ఉంటారు. మరొకసారి వారికి మనకి ఇక్కడే దగ్గర ఉంటారు కాబట్టి ఈ సింగరేణి కుటుంబానికి ఎల్లప్పుడూ స్వాగతమే. ఇది ఒక ఘట్టం మాత్రమే, మీరు ఇది చివరి వీడుకోలు కాదు, ఇది ప్రస్తుత దశకు మాత్రమే వీడుకోలు. సో మీరు ఎప్పుడైనా రావచ్చు, మేము కూడా వస్తూ ఉంటాము. ఈ యొక్క సంబంధాలు ఇక్కడనే సింగరేణి కుటుంబంతో మనం కలిసి ఉన్నాము. మరొకసారి మీకు, మీ కుటుంబ సభ్యులకు అందరికీ బెస్ట్ విషెస్ నా వ్యక్తిగతంగా, నా తరపు నుంచి, ఇక్కడ ఉన్న అందరి తరపు నుంచి, ఆర్జీవన్ ఏరియా తరపు నుంచి. సన్మాన గ్రహీత ముప్పిడి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ సింగరేణి సంస్థలో పనిచేసే అవకాశం దక్కడం తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. తన బాధ్యతల నిర్వహణకు సహకరించిన సంస్థ యాజమాన్యానికి, అధికారులకు, కార్మిక సంఘాల నాయకులకు, సహోద్యోగులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓటీ జీఎం చంద్రశేఖర్, రెడ్డిమల్ల తిరుపతి, గుర్తింపు సంఘం డిప్యూటీ జనరల్ సెక్రటరీ మడ్డి ఎల్లాగౌడ్, డిప్యూటీ బ్రాంచ్ సెక్రటరీ రంగు శ్రీను, రాజాజీ, క్రాంతి, రాజు, వేణు, శ్రావణ్ కుమార్, హనుమంతరావు, దేవాచారి, వివిధ విభాగాల అధికారులు, కార్మిక సంఘాల ప్రతినిధులు, ఉద్యోగులు, రవీందర్ రెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.